వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన అన్నంలో వేసుకొని కలుపుకోండి. ఇలా పసుపు వేసి కలిపితే పులిహోర మంచి కలర్ వస్తుంది. అన్నం ముద్దలుగా లేకుండా జాగ్రత్తగా చేత్తో కలిపి మసాలా పొడి వేసి ఒకసారి కలపండి. చింతపండు గుజ్జు వేసే ముందరే పౌడర్ వేస్తే అన్నంలో బాగా కలుస్తుంది. తర్వాత వేసామనుకోండి ఈ పౌడర్ ఉండలు కట్టేస్తుంది. అంతా కలిపిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోండి. బాగా అన్నంలో మిక్స్ అయ్యేటట్టు కలపాలి. మనకిప్పుడు ఎంతో రుచిగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. పండుగలప్పుడు దేవుడికి ప్రసాదంగా ఈ పులిహోరని తయారు చేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.